గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. కూర్చో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జహాపన. గుడ్ మార్నింగ్. రాత్రి నా అల్లరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే రియలీ సారీ. ఇట్స్ ఓకే. ఫన్ కోసం చేసినప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్స్ ఓకే. ఏమండి లేట్. బావ రాత్రి నిద్రపోయి ఉండడు. టిఫిన్ కొంచెం ఎక్కువగా పెట్టక్క. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? క్షమించత్తయ్యా, సరదాగా అన్నాను. కైలాష్ బాబు, నేను పనికి చేరిన 10 ఏళ్లలో రెండో ఇడ్లీ తినడం చూడలేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. కొంచెమేనా? వేయండి. అక్క, ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. రాధిక గారు, ఇడ్లీ మీరు చేశారా? అమృతంలా ఉందండి. జహాపన, ముందు ఇడ్లీ తినండి. మా అక్కని పొగడాలని తినకుండానే సూపర్ అంటున్నారు. జహాపన, ఇప్పుడు పొగడండి. చాలా అంటే చాలా బాగుందండి. అచ్చం అమృతంలానే ఉంది. కొత్త పెళ్ళాం కదా, అలాగే ఉంటుంది. బావా, అమృతం రుచి నీకు తెలుసా? బావవి కదా, ఆట పట్టిద్దామని అలా అందే. మాటలు హద్దుల్లో ఉంటే బావుంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా. ఇడ్లీ వంకతో రాధిక గారితో మాటలు కలపాలి. రాధిక గారు, అసలు ఇంత మెత్తగా ఇడ్లీ ఎలా చేశారండి? అక్క, నేను చెప్తానండి అక్క. రాత్రంతా గోధుమ పిండి నీళ్ళల్లో నానబెట్టారు జహాపన. ప్రియా, చెప్పనివక్క, మధ్యలో అడ్డు తగలకు.
గోధుమ పిండి నానబెట్టారు కదా జహాపన, అందులో గుప్పెడు మైదా పిండి, చిటికెడు జీలకర్ర, గ్లాసెడు కారం, తినే ఉప్పేసి కలపాలి. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి డ్రైనేజ్లో వేయాలా? అబ్బో జహాపన, సైలెంట్గా ఉంటే ఏమో అనుకున్నాను, వెటకారం ఎక్కువే. మౌనంగా ఉంటే ఏమీ తెలియకపోవడం కాదు, అనవసరంగా మాట్లాడకపోవడం. అయినా నేను ఇడ్లీ ఎలా చేయాలి అని అడగలేదు ప్రియా గారు. ఇంత మెత్తగా ఎలా చేశారు అని అడిగాను. పోనీ చట్నీ ఎలా చేస్తారో చెప్పాలి జహాపన. పెసలు పచ్చి పులుసులో నానబెట్టి చేస్తారని చెప్తారు, అంతేగా? రాధిక గారు, ఇంకో ఇడ్లీ వేయండి ప్లీజ్. చాలండి. బాబుగారు, ఆ? ఇన్నేళ్లలో ఏనాడు ఒక్క ఇడ్లీ మించి తినలేదు. అలాంటిది రాధికమ్మ వడ్డిస్తుంటే 4 ఇడ్లీలు తిన్నారు. మరి రేపటి రోజున ఏయ్ ఆపవే, సరదా కూడా అలా అనుకో. ఆ జంటకి దిష్టి తగులుతుంది. వెళ్ళి పని చూసుకో. సరే అమ్మగారు, నేను వెళ్తా. వావ్, రాధిక గారు, చట్నీ కూడా చాలా బాగుందండి. జహాపన, చట్నీ గురించే కాదు, ఆఫీస్ గురించి కూడా ఆలోచించండి. సారీ. రాధిక గారు, నేను ఆఫీస్కి బయలుదేరాలి. అక్కా, నువ్వు ఉప్మా కూడా చేసావా? నాకు పెట్టలేదే. నేను చేయలేదే. ఆ, మరి వీళ్ళ దగ్గర ఉప్మా ఎక్కడిది? ఇది ఉప్మా కాదు, ఇడ్లీనే. ఓహో, మీరు ఇడ్లీనే ఉప్మాలో తింటారా? రాధికతో కొద్దిసేపు మాట్లాడి తనకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాలి.
కైలాష్, ఆ, అమ్మా ఇలారా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇది జీకే కంపెనీ ఫైల్. నువ్వు ఒకసారి స్టడీ చేసి మనకి ప్రాజెక్టు వల్ల ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. సరే అమ్మా. సరేనమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరతానమ్మా. ఆ, సరే నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా. జహాపనా, ఆఫీస్ ఇంట్లో లేదు, వేరే ప్లేస్లో ఉంది. బయటికెళ్ళాలంటే గుమ్మం అటుంది. గుమ్మం అటని తెలుసు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 4 అడుగులు ఇలా ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను. బాయ్ అమ్మా. బాయ్ ప్రియ గారు. బాయ్. బాయ్. అత్తయ్య గారు, ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో. బాగుంది. అత్తయ్య గారు, చూస్తూ ఉండండి, జహాపన మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఎందుకు? మీరు చూస్తూ ఉండండి. సరే అయితే ఇది ఆర్డర్ పెడదాం. రాధికకి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళలేనే. ఇప్పుడు ఎలా? సెల్ ఫోన్ మర్చిపోయానని చెప్తే ఇచ్చేయండి. బాగుంది కదా? ఇచ్చేయండి. అమ్మా, ఇది బాగుంది. బాగారు, అమ్మ అటు లేదు, ఇక్కడుంది. అమ్మా, అది ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చేవేంటి నాన్న? అది ఫోన్ మర్చిపోయానమ్మా. ఓ, అమ్మయ్యా, రాధిక బెడ్రూమ్లోకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు బాయ్ చెప్పొచ్చు. ఫోను బెడ్రూమ్లో ఉందమ్మా. వెళ్ళి తెచ్చుకో నాన్నా. ఓకే అమ్మా. రాధిక, నేను ఆఫీస్కి నానా, ఫోన్ ఉందా? ఉందమ్మా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను ప్రియ గారు.
జహాపన ఆల్రెడీ ముందుకెళ్ళిపోయారు. ఈసారి ఆఫీస్కి వెళ్ళండి. సరే. ఆఫీస్కి. ఓకే, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు నాన్నా, వెళ్ళు. బాయ్. బాయ్. ఆఫీస్కి. ఆఫీస్కెళ్ళు. అత్తయ్య గారు మళ్ళీ వస్తాడు జహాపన. ఆకర్షణ శక్తి లాగేస్తూ ఉంటుంది. మళ్ళీ రాధికకు చెప్పకుండా ఆఫీస్కి బయలుదేరాను. ఇప్పుడు ఏ వంక పెట్టుకుని లోపలికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఈ సెంటిమెంట్. ఇది దీని తర్వాత ఇంకొకటి. అమ్మా, ఇక్కడున్నా నాన్నా. ఈసారి ఏం మర్చిపోయావు? పెన్నమ్మా, పెన్ను. నేను ఫైల్స్ మీద సిగ్నేచర్ పెడతాను కదమ్మా, ఆ పెన్ను. జహాపన, మీ ఆఫీస్ మొత్తం మీద సైన్ పెట్టడానికి పెన్నే లేదా? ఉంది. అంటే ఆ పర్టికులర్ పెన్ను నాకు చాలా సెంటిమెంట్, అందుకే. ఆ పెన్తో సైన్ చేస్తే ప్రాజెక్ట్ ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. నానా, నువ్విందాక ఆ పెన్ని ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకోవడం నేను చూశానే. అవునా అమ్మా? ఒకసారి చెక్ చేసుకో. లేదమ్మా. జహాపన, పాకెట్ కాదు, బ్యాగ్. ఓహో, బ్యాగ్ కదా? ఇలా ఇవ్వండి. ఇవ్వండి, నేను చూస్తాను. ఆగు ఒక్క నిమిషం. జహాపన, ఇదే కదా? ఇదే. వస్తానమ్మా. అమ్మా, జహాపన, నేనమ్మేంటి? లేదు, సారీ. వెళ్ళొస్తాను ప్రియ గారు. ప్రియా? అయ్యో అమ్మా, వెళ్ళొస్తానమ్మా. బాయ్ నాన్నా. బాయ్ నాన్న కైలాష్. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా? నిజంగా వస్తువే అయితే వెతుక్కోవచ్చు గాని ప్రతిసారి మొహం వెతుక్కోవటం చాలా కష్టం. అమ్మా, నువ్వు ఏమన్నావో నాకు అర్థం కాలేదమ్మా. నాకంతా అర్థమైంది నాన్న. అమ్మా రాధికా, రాధికా, ఇప్పుడు చెప్పు. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. బాయ్. వెళ్ళండి. నాన్న కైలాష్. అమ్మా, ఆగు నాన్న. అమ్మ రాధిక,
పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు. నీ చేతుల మీదుగా వాడికి ఆ బ్యాగ్ ఇవ్వమ్మా.